దాదాపు 20 ఏళ్లు ఒక రచయిత్రి తనను తాను బెంగాలీ అని పిలుచుకునే నగరానికి దూరంగా ఉన్న సుదీర్ఘ కాలం అది. మతోన్మాదానికి వ్యతిరేకంగా కలం పట్టిన తస్లిమా నస్రీన్ ఇప్పుడు మళ్ళీ కోల్కతా గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. ఆగస్టు 1న రవీంద్ర సదన్లో జరిగే ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె వస్తున్నారు. ఆమె రాక్ గురించి తెలియడంతో భారత్లో ఆమె అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మమతా హయాంలో కోల్కతాలో అడుగుపెట్టలేకపోయిన తస్లిమా ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారడంతో కోల్కతాకు రాగలుగుతున్నారు. మరి ఇంతకాలం ఎందువల్ల ఆమె పుట్టింటికి దూరం అయ్యారు? ఎక్కడ తలదాచుకున్నారు? ఎలా గడుపుతున్నారు? బంగ్లాదేశ్కు చెందిన రచయిత్రి తస్లిమా నస్రీన్ మహిళల హక్కులు, మతతత్వంపై తన రచనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అదే సమయంలో ఆమె రచనలు తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. బంగ్లాదేశ్లో తన రచనలపై వచ్చిన బెదిరింపుల కారణంగా 1994లోనే ఆమె దేశం విడిచి వెళ్లిపోయారు. తర్వాత దశాబ్దం ఆమె యూరప్, ఉత్తర అమెరికాలో ప్రవాస జీవితం గడిపారు. ఈ క్రమంలోనే స్వీడన్ పౌరసత్వం కూడా పొందారు. విదేశాల్లో ఆశ్రయం లభించినా బెంగాల్పై తనకున్న భావోద్వేగ అనుబంధాన్ని ఆమె పదే పదే వ్యక్తం చేస్తూ వచ్చారు. భాష, సంస్కృతి, సాహిత్య వారసత్వాన్ని పంచుకునే కోల్కతాలో స్థిరపడాలన్నది ఆమె కోరిక. మరిప్పుడు కోల్కతా పరిస్థితులు అందుకు అనుగుణంగానే ఉన్నాయా? రెండు 2004లో భారత్ ఆమెకు రెన్యూవబుల్ రెసిడెన్స్ పర్మిట్ మంజూరు చేయడంతో ఆమె కోల్కతాలో స్థిరపడ్డారు. దాన్నే తన సొంతిల్లుగా ఆమె ఎంతో ఉద్వేగంగా చెబుతారు. బెంగాలీ సాహిత్యం, సాంప్రదాయాల్లో పాతుకుపోయిన ఆమె నగర సాంస్కృతిక వర్గాల్లో తన పాత్రను, ఉనికిని ఎంతో చురుగ్గా కనపరచడం విశేషం. అయితే పశ్చిమ బెంగాల్లో ఆమె విడిది చేయడం క్రమంగా వివాదాస్పదంగా మారింది. 2003లో అప్పటి ముఖ్యమంత్రి బుద్ధాదేవ్ భట్టాచార్జీ ఆమె పుస్తకం ద్విఖండితపై నిషేధం విధించారు. 2 ఏళ్ల తర్వాత కోల్కతా హైకోర్టు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. కమ్యూనిస్టులు తమను తాము ఎంతో ప్రోగ్రెసివ్గా చెప్పుకుంటారు. ప్రజల్లో కొన్ని వర్గాల్లో కూడా అలాంటి అభిప్రాయాలే ఉన్నాయి. అయినా రచయితగా ఆమె భావ స్వేచ్ఛను పశ్చిమ బెంగాల్లోని కమ్యూనిస్టు ప్రభుత్వం కాపాడలేకపోయింది. ఇస్లాంలో మతతత్వంపై ఆమె చేసిన విమర్శలు ఇస్లామిక్ సంస్థల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అనేక మంది మత పెద్దలు ఆమెకు ఫత్వా జారీ చేశారు. రెండు 2007లో పరిస్థితి తీవ్ర మలుపు తిరిగింది. ఆగస్టులో హైదరాబాద్లో తన నవల తెలుగు అనువాద ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లీసే ఇత్తేదుల్ ముస్లిమీన్ మద్దతుదారుల నుంచి ఆమెపై దాడి జరిగింది. అదే సంవత్సరం కోల్కతాలో పరిస్థితి పరాకాష్ఠకు చేరింది. ఆమె రచనలను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న భారీ ప్రదర్శనలు నగరంలోని పలు ప్రాంతాలను స్తంభింపజేశాయి. నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు, వాహనాలకు నిప్పంటించారు. సాధారణ జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. చివరికి శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. ఆ అల్లర్లు బుద్ధాదేవ్ భట్టాచార్జీ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయి. శాంతి భద్రతనే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ బెదిరింపులు ఎదుర్కొంటున్న ఒక రచయిత్రిని రక్షించడంలో విఫలమైందంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. హింసాత్మక ఘటనల అనంతరం కొద్ది రోజుల్లోనే నస్రీన్ను నిశ్శబ్దంగా కోల్కతా నుంచి తరలించారు. మొదట జైపూర్కు తీసుకెళ్లి భారీ భద్రత మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఆమెను ఉంచారు. 7 నెలల తర్వాత ఢిల్లీకి తరలించారు. అప్పటి విదేశాంగ మంత్రి ప్రణయ్ ముఖర్జీయే జైపూర్లో ఆమెను కలిసి భారత్ విడిచి వెళ్లాలని కోరినట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో 2008లో తస్లిమా నస్రీన్ భారత్ విడిచి స్వీడన్కు వెళ్లిపోయారు. తర్వాత దీర్ఘకాలిక వీసాపై భారత్కు తిరిగొచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెను కోల్కతాకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో న్యూఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. మరి ఇన్నేళ్ల నిషేధంలా అమలైన ఈ నిర్బంధం ఇప్పుడు ఎందుకు తొలగిపోయింది? దీనికి సమాధానం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పెను మార్పులలోనే ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తస్లిమా అదృష్టాన్ని కారణంగా కనిపిస్తోంది. సెక్యులర్ మిషన్ అండ్ హ్యూమన్ రైట్స్, బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఆమెను మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడే మహోజ్వలితగా అభివర్ణించడం విశేషం.
కార్యక్రమ నిర్వాహకులు ఒకరైన అడ్వకేట్ ఉస్మాన్ మాలిక్ ఆగస్టు 1న తస్లిమా కోల్కతా రావడం ఖరారైందని, ఆమె భద్రతపై ముఖ్యమంత్రి సువేందు అధికారి నుంచి హామీ లభించిందని, ఆ రోజు వేదికపై ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి స్వరూప్ దాస్ గుప్తా కూడా పాల్గొంటారని చెబుతున్నారు. సాహిత్య సభ మరుసటి రోజున నగరంలో మీడియా సమావేశం కూడా నస్రీమా నిర్వహిస్తారని నిర్వాహకులు ప్రకటించడం గమనార్హం. గతంలో దాడులు, హింసాత్మక నిరసనలు, నిశ్శబ్ద బహిష్కరణ ఎదుర్కొన్న ఒక రచయిత్రి అదే నగరానికి ఎందుకు తిరిగి వెళ్తున్నారన్నది సహజంగా తలెత్తే ప్రశ్న. దీనికి కొన్ని కీలకాంశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆమెను రక్షించలేకపోయిన రాజకీయ శక్తులు అధికారంలో లేరు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నేరుగా భద్రతపై హామీ ఇవ్వడం, వేదికపై స్వయంగా పాల్గొనడం అనేది గతంతో పోలిస్తే పూర్తి భిన్నమైన రాజకీయ వాతావరణాన్ని సూచిస్తుంది. అలాగే బెంగాలీ భాష, సాహిత్యం, సంస్కృతితో ఆమెకున్న లోతైన అనుబంధం, ఆమె పదే పదే వ్యక్తం చేసిన కోల్కతాపై ప్రేమ ఈ నిర్ణయం వెనుకున్న వ్యక్తిగత కారణంగా కనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఇక మతతత్వానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమానికి, మతోన్మాద హింసకు తానే బలైన నగరంలో పాల్గొనడం తస్లిమా ఆత్మగౌరవాన్ని చాటుకునే ప్రతీకగా చెబుతున్నారు. అందుకే దీన్ని కేవలం ఒక పర్యటనగా కాకుండా ఒక రాజకీయ సాంస్కృతిక ప్రకటనగా చూడొచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఇది పూర్తిగా ముప్పు లేని పరిస్థితి అని కూడా చెప్పలేం. గతంలో ఆమెపై జరిగిన దాడులు, బెదిరింపులు కేవలం రాజకీయ నాయకత్వం మారినంత మాత్రాన పూర్తిగా సమిసిపోవన్న వాస్తవాన్ని కూడా గమనించాలి. మతతత్వ వ్యతిరేక వేదికపై ఆమె హాజరు గతంలో మాదిరిగానే సాంప్రదాయవాద సంస్థల నుంచి వ్యతిరేకతను రేకెత్తించే అవకాశం లేకపోలేదు. అందుకే ప్రభుత్వ భద్రత హామీని ముందస్తుగా ప్రకటించడం గమనించాలంటున్నారు. ప్రభుత్వం పూనుకొని భద్రత కల్పిస్తున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగవని భావిస్తున్నారు. 19 ఏళ్ల తర్వాత తస్లిమా నస్రీన్ కోల్కతా గడ్డపై అడుగు పెట్టడం కేవలం వ్యక్తిగత ఉనికి మాత్రమే కాదంటున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వచ్చిన మార్పుకు, భావ ప్రకటన స్వేచ్ఛకు సూచికగా పేర్కొంటున్నారు. భావ ప్రకటనకు, మతోన్మాదానికి మధ్య సాగుతున్న సుదీర్ఘ చర్చల్లో ఇదో కొత్త అధ్యాయం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తనకు జన్మనిచ్చిన బంగ్లాదేశ్ మాత్రం ఆమెకు ఇప్పటికీ ద్వారాలు మూసుకుపోయే ఉన్నాయి. దేశంలో ఆమె పుస్తకాలు ఇప్పటికీ నిషేధంలోనే ఉన్నాయి. తిరిగి వెళ్లే అవకాశం ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. ఇక కోల్కతా ప్రజలు ఆమెను ఎలా స్వాగతిస్తారనేది ఆగస్టు 1న తెలుస్తుంది.